మాదిగా ఒక ఉద్యమ నాయకుడు, ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్నటువంటి వ్యక్తిని అత్యంత క్రూరంగా సాయంత్రం 5:30 గంటలకు జనవరి 30వ తేదీన క్రూరంగా ఆలోచన చేస్తూ చంపాలని ఒక ఉద్దేశంతో కుట్ర పన్ని 12 మంది కలిసి ట్రాక్టర్తో గుర్తించి ఇనప రాడ్లతో బాది దారుణంగా హత్య చేయబడ్డారు. ఇదే కర్నూలు జిల్లాలో దాదాపు 6 మాదిగల్ని హత్య కాబడినటువంటి జిల్లాగా ఈరోజు అట్టుడుకుపోతున్నటువంటి మాదిగ సమాజం కర్నూలు జిల్లాలో టీఎం రమేష్ యొక్క పోస్ట్ మార్టం రిపోర్ట్లో చూస్తుంటే దారుణంగా తలలో ఉన్నటువంటి స్కల్స్ పగిలిపోవటం, బ్రెయిన్లో ఉన్నటువంటి రక్తం కూడా దారలై పారటం, అదేవిధంగా కిడ్నీలో 2 కిడ్నీలు కూడా దెబ్బలు తగిలి క్షీణించిపోవటం, అదేవిధంగా 4 రిప్స్ కూడా ఇరిగిపోయి తను వైద్యం చేస్తున్నా సరే అతనికి శరీరం సహకరించక మరణం అంచులకు వెళ్ళినటువంటి వ్యక్తిగా దాదాపు 12 గంటల పాటు ప్రాణంతో కొట్టుమిట్టాడి హాస్పిటల్లో మరణించినటువంటి రమేష్కి న్యాయం జరగాలని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎంఆర్పిఎస్, ఏపీ ఎంఆర్పిఎస్ అన్ని సంఘాలను కలిసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని ఒక డిమాండ్తో ఈరోజు విజయవాడ ధర్నా చౌక్ నందు కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఒక రమేష్ హత్యే కాదు, రమేష్ కంటే ముందు దాదాపు 9 మంది మాదిగ బిడ్డల్ని ప్రాణాలు అర్పించడం జరిగింది. వాళ్ళ యొక్క ప్రాణాలు తీసినటువంటి నిందితులు ఈరోజు బయటకు వచ్చి దర్జాగా తిరుగుతూ ఇంకా మరొక హత్యలు చేయడానికి వెనకాడకుండా వెళ్తున్నటువంటి వీళ్ళందరికీ కూడా శిక్షలు త్వరగా జరగాలని, ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టుని ఈ రాష్ట్రంలో తీసుకురావాలని టీఎం రమేష్ యొక్క నిందితులు ఆల్రెడీ రిమాండ్లో ఉన్న తక్షణమే ప్రభుత్వం చొరవ తీసుకొని ఫాస్ట్ ట్రాక్ కోర్టుకి కావాల్సినటువంటి సెక్షన్ అట్రాసిటీ యాక్ట్ సెక్షన్ 14 ప్రకారం స్పెషల్ కోర్టులో ఫాస్ట్ ట్రాక్ ట్రయల్స్ వేయించడానికి వెంటనే ప్రభుత్వం హైకోర్టు పర్మిషన్ తీసుకొని ఫాస్ట్ ట్రాక్ కోర్టు వేసి మాదిగల మీద జరుగుతున్నటువంటి హత్యల్ని అరికట్టాలని కూడా ఈ సభాముఖంగా మేమంతా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా చిప్పగిరి లక్ష్మీనారాయణని అత్యంత దారుణంగా ట్రాక్టర్తో గుర్తించి కారులో ఉన్న వ్యక్తిని ఏకకోసి చంపడం, అదేవిధంగా సంజయ్ మాదిగని ఒక ఉద్యమకారుని కూడా కర్నూలు నడు రోడ్డు మీద చంపడం, గోవింద అనేటువంటి మహిళని భూమి లాక్కున్నారని ఆ మహిళను సైతం కూడా ట్రాక్టర్తో తొక్కిచ్చలా ఆ మహిళను చంపడం, జానకమ్మ అనేటువంటి మహిళని అర్ధరాత్రి 12:30 గంటలప్పుడు రోడ్డు మీద రేప్ చేసి ఆమెను పీక పిసికి చంపడం, అదేవిధంగా జగ్గులు ప్రకాష్ అనేటువంటి మాదిగ లీడర్ని అనంతపురంలో నడి రోడ్డు మీద నరికి, అదేవిధంగా సల్మాన్ రాజుని పల్నాడు జిల్లాలో మాదిగ బిడ్డలు నరికి, నిన్న కాక మొన్న కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో ఒక అగ్రవర్ణ అమ్మాయిని ప్రేమించారనేటువంటి దృక్పథంతో సతీష్, ఓబులేసిన 2 యువకుల్ని అత్యంత దారుణంగా చంపి చెరువులో పడేసినటువంటి సంఘటనలు, దాదాపు 10 హత్యలు ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వంలో మాదిగలు చంపబడ్డారు. వీటిని అరికట్టడం కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టు అనేది ఈ రాష్ట్రంలో మాదిగలకి, ఎస్సీలకి, ఎస్టీలకి ఒక బలంగా ఉందని ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ప్రభుత్వం తప్పకుండా ఇది గనక చేయకపోతే మేమందరం తీసుకున్నటువంటి నిర్ణయానికి భవిష్యత్తు కార్యాచరణగా ప్రకటిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.